కుసుమహర 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 ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా నాలో కలిగిన ఒక చిన్ని భావాలకి నా గురువులందరినీ కలిపి ఒక చిన్న క్లిప్ తయారు చేసుకుంటున్నాను. ఇది మీ అందరి హృదయాలను కూడా ఆనందింపచేస్తుంది అన్న సదుద్దేశంతో ఈ వీడియో క్లిప్ని పెట్టడం జరిగింది. జై కుసుమహర. మరి ఈ గురు పౌర్ణమి సందర్భంగా నా గురువులందరికీ కూడా నా ఈ చిరుకానుక నా హృదయముతో మనస్ఫూర్తిగా సమర్పించుకుంటున్నాను. ముందుగా నా ప్రభుహరనాథుడు, నా తండ్రి, నా హరనాథుడు పాగల్హర్నాథ్ లేఖిని రూపంలో మనందరికీ కూడా ఒక పరమాత్మ అంటే రాధాకృష్ణ అభిన్న స్వరూపముగా వచ్చిన ప్రేమావతారిగా, ప్రేమ అంశగా వచ్చి ఈ పాగల్హర్నాథ్ లేఖల రూపంలో ఒక గురువుగా నిలిచి మనందరికీ కూడా చక్కటి ఆధ్యాత్మిక అంటే మన ప్రభువు ఎక్కడి నుండి వచ్చారో అంటే గోలోకము నుండి వచ్చారు కదా, తిరిగి ఆ గోలోకమునకు మనందరినీ కూడా తీసుకుని వెళ్ళేందుకు కావలసిన నిస్వార్థమైన ప్రేమను నేర్పించేందుకు ఈ పాగల్హర్నాథ్ లేఖల్లో అటువంటి ప్రేమ సందేశాలను నింపి మనందరికీ ఒక గురువు రూపములో అందిస్తున్న మన ప్రభుహరనాథునికి, అలాగే ఈ పాగల్హర్నాథ్ లేఖలని మనందరికీ అందుబాటులోకి వచ్చేందుకు కృషి సల్పిన వివిధ భక్తులలో అగ్రగణ్యులుగా నిలిచి ప్రాతస్మరణీయులుగా నిలిచిన మన అటల్ బిహారీ నాందీ శారీమా తల్లికి, అంటే నిజంగా కూడా మన హరప్రభువు నా అద్వైత చంద్రుడివి అని చెప్పేసని సాక్షాత్ ఆ బిరుదిని మన అటల్ బిహారీ నాందీ మహాశయులకి ఇచ్చి, అంటే అటల్ అనే పేరులోనే ఉన్న ఆ స్థిరమైన అచంచలమైన విశ్వాసాన్ని మన ప్రభుహరనాథుని మీద నిలిపి ఆ అటల్ బిహారీ నాందీ గారు మనందరికీ కూడా ప్రాతస్మరణీయులుగా నిలిచారు. కనుక మన అటువంటి గురువులైన అటల్ బిహారీ నాందీ శారీమా తల్లికి, అదేవిధంగా మన ప్రభుహరనాథుడు నా తల్లి, జన్మజన్మలకి నా తల్లే, నా విమల తల్లి, సాక్షాత్ నా యశోదామా తల్లే నా విమల తల్లి అని చెప్పేసని ఈ జన్మలో యశోదామానే విమల తల్లిగా వచ్చి ప్రభువుకి వాత్సల్య ప్రేమని అందించి మనందరికీ కూడా ఆదర్శంగా నిలిచిన ప్రభుని ఆంతరింగిక భక్తురాలిగా ఉన్న మన విమలామా తల్లి, అలాగే విమలామా తల్లిని ఆదర్శంగా తీసుకుని మనందరికీ కూడా నిన్న మొన్నటి వరకు మనందరి ముందర ఉండి మనకు అదృశ్యమైపోయి సజీవ రూపంలో లేకపోయినా కూడా ప్రభు ఉన్నట్లుగానే ఆ ప్రాకృత రూపంలో ఉన్న మన భక్త శిఖామణి పూజ్య శ్రీమతి పెండాల కనకలతమ్మ గారు, అదే మాదిరిగా ఎందరెందరో భక్తులు ఉన్నారు. ఇంకా అలాగే నిత్యం మనం ప్రాతస్మరణీయంలో తలుచుకుంటున్న మన తమాలినీమా తల్లి, అంటే మన ప్రభుని ఆంతరింగికులైన 5 మంది తల్లులు, తమాలినీమా తల్లి, శారీమా తల్లి, యశోదామా తల్లి, విమలామా తల్లి, కామేశ్వరీమా తల్లి, ఈ 5 మంది తల్లులు కూడా మనకు ఎలా అంటే సాక్షాత్ మన ప్రభు చెప్పినట్లుగా మన ప్రభునిలో దాగి ఉన్న శక్తి యొక్క రూపమే తల్లి అని చెప్పేసి అన్నట్లు ఆ శక్తియే మన కుసుమమ్మ రూపంలో మనకు ప్రత్యక్షంగా మనకు అందించిన మన ప్రభువు ఏం చెప్పారు అంటే, మన కుసుమ తల్లిని మనము కుసుమ తల్లి పాదాలను శరణు వేడితే ఆ తల్లి అనుగ్రహంతో మనము ఈ 5 మంది తల్లుల సహకారంతో
మన ప్రభుని యొక్క ప్రేమని అందుకోగలుగుతాము అని చెప్పినట్లుగా, అంటే అది ఎలా అనంటే, ఈ 5 మంది తల్లులు ప్రతినిత్యం కూడా మనం స్మరించుకుంటూ ఉంటే, ఈ 5 మంది తల్లులు గురువుల రూపంలో ఉన్నారు కాబట్టి వీరు మాస్టర్స్ అని అంటాం వీళ్ళని. కాబట్టి వీళ్ళు మనకు చక్కటి ప్రేరణని అందిస్తూ ఉంటారు. అంటే కాస్మిక్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీని మనకు అందించేందుకు సహాయంగా నిలబడి ఉంటారు. కాబట్టి ప్రతినిత్యం వీళ్ళందరినీ కూడా మనం స్మరించుకుంటూ ఉంటే, వీళ్ళందరి సహకారంతో మనకు కాస్మిక్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మన లోపలికి వచ్చి మనము మన కుసుమహరనామాన్ని స్మరించుకునే మాదిరిగా, అంటే హాయిగా ఆనందంగా ప్రశాంతంగా స్మరించుకుంటూ ఉండేలా చేయగలుగుతారు. ఈ విధంగా మనం నామాన్ని స్మరించుకుంటూ ఆనందంగా ప్రభు హరనాథుని లేఖలని సత్సంగం జరుపుకుంటూ ఉండేదానికి అనుకూలంగా మనకు ఈ అంటే మన పాగల్ హరనాథ్ లేఖలన్నింటినీ కూడా చక్కగా బెంగాలీలో ఉన్న లేఖల్ని తెలుగులోకి తర్జుమా చేసి అతి సులువుగా మనందరికీ కూడా అందుబాటులోకి తెచ్చిన శ్రీ మాధవరావు నాన్నగారు నిరంతరము మనకు ప్రాతస్మరణీయులేండి. కాబట్టి ఎందుకంటే ఆయన ఎంతో శ్రమ కోర్చి ఇంతగా మనకింత చక్కగా అందుబాటులోకి తీసుకొని వచ్చి ఈరోజు మనం సత్సంగం చేసుకుంటున్నామంటే మన సత్సంగంలో ఒకరై ఉండిపోయి ఉన్నారు. కాబట్టి అటువంటి గురువు గారైన శ్రీ మాధవరావు నాన్నగారికి, అదేవిధంగా మాధవరావు నాన్నగారి వద్ద నుండి చక్కటి ప్రభు లేఖల సారాన్ని పొంది ఆ సారాన్ని తనలోనే ఉంచుకోకుండా అందరికీ పంచి అందరినీ కూడా ప్రభు మార్గంలో నడిపించాలి అనే ఒక తపనతో మాబోటి వాళ్ళందరికీ కూడా గురువుగా నిలిచిన శ్రీ వైబి శేషగిరిరావు గారు ఇలా మన ఆధ్యాత్మిక మన హరనాథుని జీవితంలో మన హరనాథుని చెప్పాలంటే మన హరనాథుని ప్రేమ ప్రయాణంలో మనకు వీరందరూ కూడా ఒక రకంగా ఏమని చెప్పుకోవాలి అని అంటే, మన ప్రేమ నౌకని నడిపించే నౌకాధిపతులు. కాబట్టి ఈ నౌకాధిపతులందరినీ కూడా ప్రతినిత్యం మనం స్మరించుకుంటూ, ముఖ్యంగా మర్చిపోయానండి, ఇంకా ఇంకొకరున్నారు. చిరస్మరణీయులుగా మధుర కవిగా ప్రభు హరనాథుని వద్ద నుండి బిరుదు పొందిన శ్రీ పెండాల సీతారామయ్య తాతగారు కూడా నిజంగా కూడా తను పాటల రూపంలో మనందరికీ కూడా ప్రభు యొక్క ప్రేమ భావాన్ని అందించి ప్రాతస్మరణీయులుగా నిలిచారు. కనుక ఆ సీతారామయ్య తాతగారిని ఇలా ప్రతి ఒక్కరిని కూడా మనం ఉదయం లేవగానే స్మరించుకుంటూ లేస్తే మనకు ప్రతి నిత్యం కూడా వీరందరి ఆశీస్సులు మనస వాచ కర్మణ అందుతాయని భావిస్తున్నాను. జై కుస్మహర.